ఇంటిని శుభ్రం చేసుకోకపోతే ఎలకలతో ప్రాబ్లమ్. అదే సందర్భంలో దేశాన్ని శుభ్రం చేసుకోకపోతే తీవ్రవాదులతో సమస్య. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇదే కీలకమైనటువంటి అంశం. తాజాగా బయటకొస్తున్నటువంటి ఒక్కొక్క పరిణామంలో ఏదైతే ఇప్పుడు అస్సాంలో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్స్ చేసి మరి బంగ్లాదేశ్ నుండొచ్చి అక్కడ గిరిజన ప్రాంత ప్రజల్ని మోసం చేసి సెటిల్ అయిన వాళ్ళని తిప్పి పంపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఏదైతే బెంగాల్లో చేస్తున్న ఎస్ఐఆర్ సర్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా అక్కడికి అక్రమంగా వచ్చిన వాళ్ళని బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకుని తిప్పి పంపుతున్నటువంటి చూస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని పేరు పెట్టి ద్వారకాలో 260 మంది ఆఫ్రికన్ నేషనల్స్ గుర్తించారు. ఇందులో మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మైనర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వెతికితే వీసాలు లేవు, ఎప్పుడో అయిపోయినాయి, అయినా సరే అక్కడే ఉంటున్నారు. అలాగే డాక్యుమెంట్ లేవనే కథ చెప్తున్నారు. పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చేసి ఆ డాక్యుమెంట్లు వచ్చేదాకా అంటూ అక్కడే సెటిల్ అవుతున్నారు. యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. 26 మంది చివరికి నార్కోటిక్స్ కూడా వాడటం లేదా డ్రగ్స్ చలామణి చేస్తున్నారన్నది కూడా తేలింది. 14 మంది ఫారినర్స్ని యాక్ట్ వైలేషన్స్ కిందన కేసు రిజిస్టర్ చేస్తే 26 మంది మీద నార్కోటిక్ కేసులు నమోదు చేశారు. 25 మంది ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఇళ్ళు అద్దెకి ఇచ్చేటటువంటి వాళ్ళు లేకపోతే భూములు లీజులకు ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళకి ఆశ్రయం కల్పించారంటూ వాళ్ళందరికీ కూడా వితౌట్ వెరిఫికేషన్ ఇట్లా ఉండడానికి అనుమతి ఇచ్చినందుకు గాను పెనాల్టీ వేసింది.